జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం హరిజన నాయకత్వం. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి అధిష్టానం పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న గారి యొక్క పిలుపు మేరకు ఈ ఆవిష్కరణ జరగటం సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు మీరు రైతు భరోసా పడుతున్నారన్నారు. రైతు భరోసా 15 గజనెక్కక ముందు 15,000 అన్నారు. ఇక గజనెక్కిన తర్వాత 12,000 అన్నారు. సరే ఆ 12,000 కూడా నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇప్పటికి కూడా పడని దాఖలు లేవు. ఇక మాత కొంచెము చెంచమంచగాలు ఉన్నారు. ఏదో సమాచారం ఉంది మనూరు సంత వానికే పడ్డాయంటే నాకు పడ్డాయని పెడుతున్నాడు కాంగ్రెస్. మరి మాకేడ పడా మాకు అమ్మ పడద్దా? ఇది చంద్రుతాండ అంటే ఒకటి పైలగ్రామమా? అది ఎస్టీ బందా, దళిత బందా, బీసీ బందా? కేవలము ఆ తాండకే నువ్వు రైతు భరోసా ఇస్తుంటే మా నాయకుడైనటువంటి చంద్రశేఖర్ కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా ఒకటేసారి రైతు బంద్ చేసిండు. మరి ఈనాడు నువ్వు కొన్ని గ్రామాలకి వేస్తా, అది 15,000 12,000కి వచ్చింది. ఆ 12,000 కూడా నువ్వు సంక్రాంతి తర్వాత ఇస్తున్నావు. ఆ సంక్రాంతి పోయి 26 జనవరి అన్నావు. ఆ 26 జనవరి పోయి ఇప్పటికి కూడా నువ్వు టంగు అంటే ఇది దాని సప్పుడే మా ఫోన్లో సప్పుడే వస్తుంది. మరి ఇంకోటి కళ్యాణ లక్ష్మి అని మా కేసీఆర్ 1,16,000 ఇస్తే నువ్వు తుల బంగారం అన్నావు. కనీసం మాసం బంగారం అన్న ఊలకన్నా పెట్టినావా? పోనీ నీకు అడిగింది ఎవరు అడిగిరు? ప్రజలు అడిగిరా? నువ్వే అడిగినావు. దొంగ హామీలు ఇచ్చినావు, జూట మాటలు ఇచ్చినావు. ఆసరా పెన్షన్ 4,000 అన్నావు, వికలాంగులకు 6,000 అన్నావు, వడ్లకు బోనస్ 500 అన్నావు. మళ్ళా పంట వండి నాకు ఏ వడ్లకు అన్నావు? ఇక నేను సన్న వడ్లకి ఇస్తా అన్నావు. శాతగానే జూట మాటలు చెప్పి రేవంత్ రెడ్డి. మరి అలా కేసీఆర్ కిట్టేమాయే? ఇలాంటి పథకాలన్నీ నువ్వు ప్రజలను మభ్య పెట్టి నువ్వు ఇలా గద్దెనెక్కిన కానీ రేపు స్థానిక స్థానిక ఎన్నికలలో నీకు ప్రజలే గుణపాఠం చెప్తారని మరి ఇలాంటి జూటాకోరు మాటలు, అబద్ధాల కోరు మాటలు నువ్వు ఇది యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. ఎందుకంటే అనుమలు అంటే జర ఊలకైనా పోతారు, కోతులు కూడా పోతాయి. నీ ఆ కోతి చేస్తాడు నీకు ఒక్కటే దేవుడు నీకు వాక్చాతుర్యం ఏమిచ్చిందంటే పిచ్చి కుక్క ఎల్ల కుక్క కలుస్తే ఎట్లా వరుతావో గంత ఒరుడే వేసుకున్నావు. మా కేసీఆర్ ఎందుకు వస్తలేడు అసెంబ్లీ అని అంటే కుక్కతోని నేనెందుకు పోవాలి? నాకు నా 2 పైలట్లు ఉన్నారు, ఒకడు హరీష్ రావు నన్ను నాలుడు, ఓ కేటీఆర్ నాకు కొడుకున్నారు. వాడిని గుద్దల దమ్ము ఉంటే దమ్ము ధైర్యము ఆ అసెంబ్లీలో నా ఇద్దరికే సమాధానం చెప్పే బాధ్యత ఆ కాంగ్రెస్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళిద్దరికే చెప్పమని చెప్పేసి కేసీఆర్ వస్తలేదు. కేసీఆర్ వస్తే వాడిని జాంగా నడుస్తుంది. ఏమన్నా జాంగా నడుస్తుంటే ఇక వానికి ఏమన్నా వాడు మంత్రి ఒకడు ముఖ్యమంత్రి అయినాక ఓ స్వీటీ మీద కూర్చున్నాక పదవి మీద కూర్చున్నాక ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడి 5వ తరగతి చదువుకున్నాడు కూడా నేను ఏ పెద్ద అంశాన్ని ఎట్లా పలకరియాలని చెప్పేసి అనుకుందా. ఇంత జ్ఞానం ఉంటుంది కానీ నీకు అది కూడా సోయలేదు. సోయి తప్పిన మాటలు బంద్ చేసి నువ్వు ఇచ్చిన 420 అంటే 420 దొంగ నువ్వే. ఆ 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే నేను వెంటాడి వేటాడి చీల్చి చెండాడి నేను గద్దెను తెచ్చే కాలం దగ్గరికి వస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. హరీష్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కాంతన్న గారి నాయకత్వం, వీరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ.